ఇంకా కష్టం ఉండలేను ఇంక నేను. నాకు మహానటి సావిత్రి గారు అంటే చాలా ఇష్టం. మీరు ఈ స్టైల్లో సావిత్రి, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా బెజవాడ దేవా గారు, నాకు కూడా సావిత్రి గారు అంటే చాలా ఇష్టం. మీరు సావిత్రి గారితో పోల్చారంటే నేను అసలు నిజంగా నమ్మలేకపోతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పటి వరకు నాకు ఈ మాట కొంతమంది చెప్పారు, కానీ నాకు మరీ ఆవిడతో పోల్చుకోవడం ఇష్టం లేదు. కానీ థ్యాంక్స్, పోల్చినందుకు థ్యాంక్స్. అఫాన్, అఫానా? నేను టిఫిన్ అనుకున్నాను, సారీ. అఫాన్, హాయ్ అఫాన్, బాగుంది పేరు, వెరైటీగా ఉంది. మీరు నన్ను సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. మీ సపోర్ట్ ఉండబట్టే నేను ఇంత దూరం వచ్చాను. దగ్గర దగ్గర 12,000 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాను. మీరందరూ ఫాస్ట్గా సబ్స్క్రైబ్ చేసుకుంటే 12,000 అయిపోతుంది అనమాట. 10,000 వరకు చాలా ఫాస్ట్గా వచ్చేసాను. అసలు నాకే తెలియలేదు ఇంత 1 ఇయర్లో నాకు 10,000 సబ్స్క్రైబర్స్ వస్తారని కూడా నేను అనుకోలేదు. కానీ అక్కడ నుంచి చాలా కష్టంగా ఉంది. యాక్చువల్గా నేనే ఒక 2-3 మంత్స్ నుంచి చాలా ప్రాబ్లంగా ఉంది నాకే. ఇంట్లో ప్రాబ్లమ్స్ కానీ, బయట ప్రాబ్లమ్స్ కానీ చాలా చిరాగ్గా అనిపించింది. నేనే చాలా డల్ అయిపోయానని నాకు తెలుస్తుంది. సో వీడియోస్ పెట్టట్లేదు, షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేయట్లేదు, లైవ్స్ రావట్లేదు. ప్రతిరోజు కంపల్సరీగా ఒక్క వీడియో అయినా అప్లోడ్ చేసి ఉండేదాన్ని ఇంతకుముందు. ఇప్పుడు అది కూడా లేదు. సో ఛానల్ డల్ అవ్వడానికి మెయిన్ రీజన్ నేను రాకపోవడమే. నేను మిమ్మల్ని ఎంటర్టైన్ చేయట్లేదు కాబట్టి మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, అది నాకు అర్థమవుతుంది. ఇక నుంచి మ్యాక్సిమం ట్రై చేస్తాను. నేను ఎంత ట్రై చేద్దాం అనుకున్నా నన్ను వెనక్కి పట్టుకొని లాగే వాళ్ళు చాలా మంది ఉన్నారనమాట. సో దానివల్ల నాకు కుదరట్లేదు. ఇక నుంచి మ్యాక్సిమం ట్రై చేస్తాను, లైవ్కి రావడానికి ట్రై చేస్తాను. కామెంట్స్లో కూడా కొంతమంది అడుగుతున్నారు ప్రతిరోజు లైవ్కి రండి అనేసి. ఆయన ఎవరో తమిళనాడు నుంచి ఒక ఆయన. 7 అయింది టైం, మా ఇంట్లో అలారం మోగుతుంది. ఐఎమ్ ఫ్రమ్ పుంగనూరా? ఏంటిది, నాకేమో కళ్ళు పోయినాయా? దగ్గర నుంచి చదవాల్సి వస్తుంది. పుంగనూరు అంట. థ్యాంక్ యూ సో మచ్. పేరేదో చెప్పావు కదా ఇందాక, మర్చిపోయాను నేను. అఫాన్, పేరు అఫాన్, మర్చిపోయాను. మాది కూడా విజయవాడే. లక్ష్మి, గోవా మీ అత్తగారి ఊరు అనుకుంటా. కాదండి, మా అత్తగారి ఊరు బందర్ అనమాట. మా హస్బెండ్ ఇక్కడ జాబ్, అందుకే నేను ఇక్కడ ఉంటున్నాను. దసరాకి ఇంకా చాలా టైం ఉన్నా, నవరాత్రులు స్టార్ట్ అయ్యాయి కాబట్టి మీ అందరికీ దసరా నవరాత్రుల శుభాకాంక్షలు. అందరూ బాగా సెలబ్రేట్ చేసుకోండి. మేము ఎలాగో చేసుకోకూడదు, మా మావయ్య గారు రీసెంట్గా చనిపోయారు కాబట్టి మీరందరూ సెలబ్రేట్ చేసుకొని దగ్గరలో ఉన్న వాళ్ళందరూ నాకు ప్రసాదం పంపించండి. నా లైవ్ రెగ్యులర్గా చూసే వాళ్ళు ఉంటారు కదా ఇక్కడ ఉన్న వాళ్ళు, మీరందరూ పంపించండి. లక్ష్మి, హైదరాబాద్ వస్తుంటారా? అసలు ఇప్పటి వరకు ఎప్పుడు రాలేదండి. ఎవరైనా కొత్తగా మన వీడియో చూస్తుంటే ఛానల్లోకి వెళ్ళి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వెళ్ళొస్తాను. ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయండి, లక్ష్మీనాయుడు అఫీషియల్ అని ఉంటుంది. ఫేస్బుక్లో లక్ష్మీనాయుడు అని ఉంటుంది. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకోండి. అప్పుడే నేను లైవ్ పెట్టిన వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఉంటానండి, మళ్ళీ రేపు కలుస్తాను. బాయ్.